రావణాసుడు సీతమ్మ తల్లిని రహస్యంగా దాచిపెట్టిన గుహ ఇదే. ఈ గుహలో 3 స్వరంగ మార్గాలున్నాయి. లోపలికి దారి అయితే ఉంది, కానీ మనిషి అనేవాడు లోపలికి వెళ్ళలేడు, వెళ్తే తిరిగి రాడు. అండర్ గ్రౌండ్. ఓకే ఓకే. వాటర్ ఫాల్ ఆన్ ది వే. ఓకే ఓకే. ఇక్కడ వాళ్ళు చెప్పే దాని ప్రకారం పుష్పక విమానం అనేది దీనిపైన ల్యాండ్ అయ్యేదంట. అలాగే మీకు అక్కడ కనిపించే చిన్న ప్లేసెస్ లా ఉన్నాయి. అక్కడ ఏంటంటే రావణాసుడు మెడిటేషన్ చేసే ప్లేస్ అని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి శ్రీలంకలోని ఎల్లా సిటీలో అయితే ఉన్నాను. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపించబోతున్నా. మీకు చరిత్ర ప్రకారం రావణాసుడు సీతమ్మని అయితే అపహరించాడు, అది తెలిసిన విషయమే. సీతమ్మ వారిని ఎక్కడ దాచాడు? ఒకటి మనకి ఏంటంటే అశోక వాటిక ఒకటి ఉంది. అదేంటంటే ఆంజనేయ స్వామి ఆ సీతమ్మ కోసం మొట్టమొదటి వచ్చిన ప్రదేశం అదొకటి ఉంది, ఆ సీతమ్మ వారిని కనిపెట్టడాన్ని. అలా కాకుండా కొన్ని ప్లేస్లో సీతమ్మ వారిని దాచాడు. అలాగే పుష్పక విమానం యూజ్ చేసేవారు కదా అప్పట్లోనే, ఆ సైంటిస్టు ఆయన పుష్పక విమానం యూజ్ చేసేవారు కదా, అది ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇదిగోండి. నా వెనక కనిపించేదే ఈ రావణ కేవ్. ఇక్కడే సీతమ్మ వారిని దాచారంట. పుష్పక విమానం కూడా ఇక్కడే ల్యాండ్ అయ్యేదంట. చరిత్ర ప్రకారం అయితే ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా కాదా అనేది నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు. బట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ది హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ సీతమ్మ వారిని ఇక్కడ దాచారు, అలాగే పుష్పక విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేదని చెప్పి గుర్తులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. పైకి అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళి రావణ కేవ్ని అయితే మీకు చూపిస్తాను. ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీకు రామాయణం సంబంధించిన గుర్తుల్ని, ఆనవాళ్ళని, దానికి సంబంధించిన విషయాలని ఎన్నో తెలియజేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేసేది కామెంట్ చేయండి. ఇంకైతే మనం ఈ రావణ కేవ్ని, పుష్పక విమానం ల్యాండ్ అయ్యే ఆ కొండని అయితే మనం చూసేద్దాం. నా అంటే శ్రీలంక రావణ ఓకే 1400 ప్లేన్ పుష్ప విమాన్, ఇండియా రామకుమార్య, సీతాదేవి, హనుమ హముద, ధనుష్కోటి, ఇండియా పాలన, రామేశ్వరం పాలన, రామేశ్వరం అండర్గ్రౌండ్ టీ టనల్, నూరెలి సీతమ్మన్ కోవిల్, దోవె టెంపుల్, అండర్ గ్రౌండ్. ఓకే ఓకే. రావణ ఓటపోల్, రావణ వాటర్ ఫాల్ ఆన్ ది వే. హిస్టరీ సార్. ఓకే ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, డిస్టెన్స్ టు రావణ కేవ్ జస్ట్ కింద నుంచి 500 మీటర్సే ఇది. అదిగో చూసారా, కేవ్ అనేది అలా ఉంటుంది. ఇటువైపు ఇంగ్లీష్ లో మెన్షన్ చేశారు, అటువైపు లోకల్ లాంగ్వేజ్ సిన్హాల అనుకుంటా, ఆ లాంగ్వేజ్ లో అయితే మెన్షన్ చేశారు. వీళ్ళు ఏంటంటే టికెట్ పెర్ హెడ్ 200 రూపీస్ చార్జ్ చేస్తున్నారు లోకల్ కరెన్సీలో. పక్కనే ఒక బుద్ధిస్ట్ టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ చూడొచ్చు. అండ్ రావణ కేవ్ కూడా మనం వెళ్ళి చూసేయచ్చు ఈ టికెట్ లోనే. ఇక్కడ పార్కింగ్ కి దానికి ఏం కాస్ట్ సపరేట్ గా ఏం లేదు, ఇంక్లూడెడ్ అన్ని. వీళ్ళు ఇచ్చిన టికెట్ లోనే మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి. అక్కడైతే రాశారు, ఇక్కడ సీతమ్మనైతే ఈ గుహలో దాచినట్టు అని చెప్పి చరిత్ర ఉందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఈ గుహ గుండా 3 స్వరంగ మార్గాలు ఉన్నాయంట. అదైతే మీకు పైకి వెళ్ళి క్లియర్ గా చెప్తాను. పైకి వెళ్తున్నారండి. ఓకే ఓకే. టు సైట్ లిమిటేషన్. ఓకే ఓకే ఓకే. దట్ ప్లేస్. ఓకే. వీళ్ళు ఇక్కడ చెప్తుండే ఏంటంటే, అక్కడ మనకు పైకి కనిపిస్తుంది కదా, అక్కడ రావణాసుడు మెడిటేషన్ చేసే ప్లేస్ అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ గుర్తుల ప్రకారం ఇక్కడ పుష్పక విమానం ల్యాండ్ అయ్యేదని చెప్పి చరిత్ర అంట. ఇదిగో ఇక్కడ చూసారా, మీకు ఈ దగ్గరుండి చూపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, తల, మనకి తల కనిపిస్తుంది కదా, ఆ తలలా ఉందని చెప్పి చెప్తున్నారు. అది హెడ్ రాక్ అని చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. మన కరెన్సీ ఎలా ఉంటుందని ఒకసారి చూపించమంటున్నారు. దిస్ ఈజ్ 500 శ్రీలంకన్ కరెన్సీ 1500. ఇది అంటే మొత్తం చెప్తున్నారు దీని విషయాల గురించి. రావణాసురుడికి పుష్పక విమానం అలా ఉండేది. రాముడు అయితే మనకి లంకకు వచ్చి ఆంజనేయ స్వామి వచ్చాడు కదా లంకకి, ఇలా వచ్చారు, ఆ తర్వాత ఇలా చంపారు అని చెప్పి దాని గురించి వివరాలు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ విల్ గో కేవ్. పైకి అయితే వెళ్తున్నాను. నిజంగా ఇది ఒక అద్భుతమైన వీడియో మీకు. ఎందుకంటే రావణాసురుడు పుష్పక విమానం ల్యాండ్ అయ్యే ప్లేస్ కొన్ని చోట్ల మాత్రమే ఉంది శ్రీలంకలో, అందులో ఇది ఒకటే అంట. అలాగే ఆయన మెడిటేషన్ చేసుకునే ప్లేస్ కూడా ఆయన కింద నుంచి మనకు చూపించారు. సీతమ్మ వారిని ఈ కేవ్లోనే దాచారంట. ఇలా స్టెప్స్ ఉన్నాయి,
ఒక 1/2 కిలోమీటర్ 500 మీటర్స్ అయితే పైకి వెళ్ళాలని చెప్పారు. నా వెళ్దాం. అబ్బో, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీలంకలో చాలా మంది రావణాసుడిని దేవుడిగా కూడా పూజిస్తారు. బ్యాడ్ అని ఎవరు అనరు. వాళ్ళు అనేది ఏంటంటే కొంతమందితో మాట్లాడినప్పుడు లోకల్ పీపుల్స్తో సీతమ్మ వారిని అయితే అపహరించాడు కానీ సీతమ్మ వారిని ఎప్పుడు ముట్టుకోలేదు, ఇబ్బంది పెట్టలేదని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి అలా అర్థమైంది. మనకేంటంటే అసలు సీతమ్మ వారిని తీసుకురావడమే తప్పు. అది సీతమ్మ వారిని అయితే ఈ కేవ్లోనే బంధించారు. ఇంకా బంధించారని చెప్పుకోవాలి. ఈ కేవ్లోనే ఉంచారంట ఇక్కడికి. సో మీకు రావణ ఫోర్ట్ చూపించా కదా లాస్ట్ వీడియోలో. రావణ ఫోర్ట్ ఏంటంటే మీకు సిగీరియాలో ఉంటుంది. ఆ సిగీరియా నుంచి ఇక్కడ వరకు పుష్పక విమానంలో వచ్చేవాళ్ళంట. ఆ ప్యాలెస్లో ఒకటి ల్యాండ్ అయితే మళ్ళీ ఇంకొకటి ఎక్కడో ప్లేస్లో కూడా ల్యాండ్ అవుతుంది. అలాంటి ఇంకా మీకు శ్రీలంకలో ఇంకో 1 or 2 ప్లేసెస్ ఉన్నాయి. పుష్పక విమానం ల్యాండ్ అయ్యే ప్లేస్ ఇంకా ఉన్నాయి 1 or 2. అంటే అఫీషియల్గా ఇది కన్ఫాము అని ఎవరు చెప్పలేరు. తెలియదు అబ్బా ఎవరికైనా. ఏదో అప్పుడు గుర్తులు బట్టి చరిత్ర ప్రకారం కొంతమంది చెప్తున్నారు అంతే. వీళ్ళ చరిత్ర ప్రకారం ఏంటంటే పక్కనే రావణ వాటర్ ఫాల్ ఉంది, ఇది పక్కనే కేవు, ఆ పుష్ప విమానం ల్యాండ్ అయ్యే ప్లేసు, ఆ తపస్సు చేసిన గుర్తులు ఉన్నాయి. అలాగా దీని గురించి అయితే వివరాలు చెప్తున్నారు మనకి. చిన్నప్పటి నుంచి మనం రామాయణం వింటూ పెరగడమే కానీ రామాయణానికి సంబంధించిన రావణాసుడికి సంబంధించినవి ఎప్పుడు చూడలేదు. ఇలాంటివి అయితే మీకు కళ్ళకు కట్టినట్టయితే నేను శ్రీలంక వచ్చి మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ శ్రీలంక సిరీస్ని అయితే మంచిగా సక్సెస్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా, ఓకేనా? ఇంకా ఎక్కాల్సింది చాలా ఉంది, వాచిపోతుంది. వెళ్ళిపోదాం. ఎవ్వరూ లేరబ్బా, ఖాళీగా ఉంది. ఎక్కడి నుంచి ఒక్కసారి ఎల్లా సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఏం కేవో చూడండి, అసలు మనిషి అన్నవాడు లేడు. మేము ఇద్దరం వచ్చాం. ఇక్కడేమో కోతులు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ అసలు చూడండి ఎలా ఉందో. ఒక ఫారెస్ట్లో మొత్తం లోపల నడుచుకొని వెళ్ళడం అలాగా కేవ్ దగ్గరికి. ఇదిగోండి ఆల్మోస్ట్ కేవ్ దగ్గరికి వచ్చేసాం. మొత్తం చీకటి గుహ. అసలు మనిషి అనేవాడు లేడు. మరి లోపలికి వెళ్తే ఏంటో మరి. ఊరు నాయను, ఏంది ఇది? భయంకరంగా ఉంది. కనీసం వీళ్ళు ఒకరినైనా పైన ఎవరైనా పెట్టొచ్చు కదరా బాబు, ఎవడైనా వస్తాడా అని చెప్పి టూరిస్టులు. ఇంత భయంకరమైన గుహలోకి ఎవడెళ్తాడు? భయమేస్తుంది అసలు. మొత్తం చీకటి గుహ, అడవి చుట్టూ, ఒక్క మనిషి లేడు. ఏంది పరిస్థితి? ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడికి వెళ్ళే కొద్ది ఏంటంటే దారి సరిగ్గా లేదు. మొత్తం ఈ పువ్వులు ఆకులు అవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడడానికి అడవిలో కలర్ఫుల్గానే ఉంటుంది. లోపలికి వెళ్తూ ఉంటేనే దోలు తీరిపోద్ది. వచ్చేసామనుకునే కొద్దీ ఇంకా పైకి ఉందిగా, కానీ దారి సరిగ్గా లేదు. పైకి వచ్చే కొద్దీ దారి లేదు సరిగ్గా. ఇంకా చాలా పైకి ఉంది. అది అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళాలి అయితే. అది పెద్ద గుహ. చుట్టూ చూడండి ఎలా ఉంది అసలు, పక్షుల అరుపులతో. అది అసలైన గుహ. కానీ చాలా భయం వేస్తుంది. ఎవ్వరూ లేరు. ఎవరు లేకపోవడం, చుట్టూ అడివే. దారి కూడా సరిగ్గా లేదు. కొన్ని చోట్ల స్టెప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల రాళ్ళుగా ఉంది. ఒక మనిషి కూడా లేడు. భయం వేస్తుంది. మొత్తం ఉన్న కొద్ది వెలుతురు తగ్గిపోతుంది. టైం చూస్తే 4 అయ్యింది, వెలుతురు చూస్తే పైకి వెళ్ళే కొద్ది ఉన్నట్లా. చుట్టూ పక్షుల అరుపులు. ఇప్పుడు ఈ టైంలో ఈ అడవుల్లో ఏమొచ్చినా మనం చేసేది ఏమీ లేదు. మా జీవితం. మీరు ఎవరైనా వస్తే కనుక గ్రూప్గానే రండి, ఒకళ్ళిద్దరు రాకండి. కొంచెం భయంకరంగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ జాగ్రత్తగా రండి. ఇంకేంటంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంత దూరం వచ్చి మీకు గుహ చూపించకుండా ఎలా ఉంటా. పైకి వెళ్ళి ఆ గుహ కూడా చూపించి నేను కూడా మొత్తం రామాయణం గురించి, రావణుడి గురించి తెలుసుకుంటా, మీకు చెప్తా. అండి
మొత్తం ఈ వాటర్ చూసారా, ఇదేం వర్షం వాటర్ కాదు, పైనుంచి కొండల మించి జారుతూ వచ్చిన వాటర్ ఇదంతా. అమ్మో, ఇది కొంచెం చూడండి పైనుంచి ఎలా పడుతుందో. ఈరోజు అసలు వర్షం అయితే ఏం పడలా ఎక్కడ, కానీ పైన కొండల మీద నుంచి వాటర్ మాత్రం అలాగ పడుతూ ఉన్నాయి. ఈ వాటర్ అంతా అదే. ఇప్పుడు వచ్చాం, చూడండి ఎంత భయంకరంగా ఉంది ఆ గుహ. వా, అమ్మో, అస్సలు ఎంత భయంకరంగా ఉందో. మొత్తం చీకటిమయం, ఏం కనిపించట్లా. ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలిగితే అంతవరకే చూపిస్తాను మీకు ఖచ్చితంగా. అస్సలు మిస్ అవ్వకండి వీడియో. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదిగోండి ఇదే మొత్తం గబ్బిలాలు. వామో, ఏముంటాయో మళ్ళీ, దారుణమైన పరిస్థితి ఇది. ఏంద్రో మొత్తం గబ్బిలాలు, ఏమున్నా మనకి ఏమి కనిపించదబ్బా, దారుణం. దారుణమైన గుహ, చీకటి గుహ. గుహ లోపలికైతే వచ్చాను, ఏం కనబట్లా, నా మొహం కూడా మీకు కనబట్లా, చీకట్లో ఉన్నాను. అంత దారుణంగా ఉంది గుహ. ఇదిగో చూడండి అసలు. ఇంకా లోపలికి వెళ్ళకూడదు. కింద గైడ్ ఉంటారు కదా టికెట్ కౌంటర్ దగ్గర, ఆయన చెప్పింది ఏంటంటే లోపలికి వెళ్ళకండి, మొత్తం చీకటి గుహ అదంతా, తప్పిపోతారు, కష్టం, అసలు బయటికి రాలేరని చెప్పారు. కొన్ని రాళ్ళు చూస్తుంటే మెరుస్తున్నాయి, కొన్ని రాళ్ళు మెరుస్తున్నాయి. చూడండి, అటువైపు వెళ్ళడానికి అసలు ఏం లేదు. గుహ అయితే ఉంది, చాలా ఉంది అటువైపు. ఇక్కడ నుంచి మామూలు కనిపిస్తుంది, మీకు కెమెరాలో కనిపిస్తుందో తెలియదు కానీ లోపలికి దారి అయితే ఉంది. కానీ మనిషి అనేవాడు లోపలికి వెళ్ళలేడు, వెళ్తే తిరిగి రాడు. అది పరిస్థితి. ఈ రహస్యమైన గుహ నుండి 3 సొరంగ మార్గాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే దీనికి పక్కనే మనకి రావణ వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం. ఇంకొకటి ఒక టెంపుల్ కి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఉందంట. అలాగే మనకి నువారెలియా వెళ్ళడానికి కూడా అతి పొడవైన సొరంగ మార్గం ఒకటి ఉందని చెప్తున్నారు. ఇది చరిత్ర ప్రకారం వాళ్ళు చెప్తుంది, వాళ్ళు ఇచ్చిన టికెట్ లో కూడా మెన్షన్ చేశారు. అదబ్బా చాలా ప్రమాదకరమైన గుహ ఇది. దీనిపైనే రావణాసుడు పుష్పక విమానం ల్యాండ్ అయ్యేదని చెప్పి, అలాగే మెడిటేషన్ చేసుకునే ప్లేసెస్ ఉన్నాయని చెప్పి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కింద మీకు చూపించిన టికెట్ లో గానీ, అలాగే బయట ఒక బోర్డు అయితే అరేంజ్ చేశారు కదా, దాంట్లో దీనికి సంబంధించిన చాలా హిస్టరీ ఉంది. మెయిన్ గా ఇక్కడ సీతమ్మని దాచిన గుహ అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఇదబ్బా దీనికి సంబంధించిన చరిత్ర. చూశారు కదా వీడియో. సీతమ్మ వారిని రావణాసురుడు దాచిపెట్టిన గుహనైతే మీకు చూపించాను. కానీ లోపలికి వెళ్లే ధైర్యం ఏ మనిషి చేయలేడు, వెళ్తే తిరిగి రాడు కూడా. అది లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఈ రావణ కేవ్ వరకు వచ్చి కొంచెం ముందుకెళ్ళి చూసి వెనక్కి వచ్చాడు. అంతా చీకటి గుహ. మీరు లైట్లు వేసుకొని వెళ్ళినా ఏం కనిపించదు. చాలా పెద్ద పెద్ద లోయల్లాగా ఉంటాయి లోపల. మనుషులైతే తిరిగి రారంట. కింద కూడా మనకేంటంటే వాళ్ళు చెప్పింది, వెళ్ళండి, జస్ట్ కొంచెం ముందుకెళ్ళి చూసి వచ్చేయండి, లోపలికైతే వెళ్ళకండి, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా డేంజర్ అని చెప్పారు. మీ అందరికీ రావణాసుడు సీతమ్మ వారిని ఎక్కడ దాచిపెట్టారు, అలాగే పుష్పక విమానం ప్లేస్, ల్యాండ్ అయ్యే ప్లేస్లు అవన్నీ చూపించడం కోసం అయితే నేనైతే రిస్క్ చేసి అయితే ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి మీకైతే మొత్తం చూపించాను. ఈ కేవ్ లోపల ఆర్కాలజిస్ట్ వాళ్ళకి ఒక స్కల్ అయితే దొరికిందంట. అది మోర్ దాన్ 20,000 years ఓల్డ్ దంట. దాన్ని అయితే తీసుకెళ్లి నేషనల్ మ్యూజియం లో అయితే పెట్టారు. అదబ్బా ఈ కేవ్ యొక్క హిస్టరీ. మీరు రావణ కేవ్ చూసిన తర్వాత పక్కనే జస్ట్ 100 meters దూరంలో ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. అది కూడా చూడండి, ఎంత దూరం వచ్చారు కదా, అది కూడా చూసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అది కూడా చూపిస్తా, చూసేయండి. భలే ఉంది కదా. స్టార్టింగ్ లో 2 నెమళ్ళు, మధ్యలో గంట, ఎంట్రన్స్ భలే ఉంది, బాగుంది. సూపర్ బాబా. అసలు రావణ ఎల్లా రాజమహావిహార్ ఏనుగులతో ఎలా ఉంది, భలే ఉంది. అసలు ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఏంటంటే బుద్ధిజం సంబంధించిన జెండాలు అవి ఉంటాయి కదా, అది అస్సలు వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. అసలు ఫుల్ ఫాగ్ వస్తుంది ఇప్పుడే. మొత్తం సన్సెట్ అయిపోయింది, అసలు ఏం కనిపించలేదు సన్సెట్, ఫుల్ ఫాగ్. రెండు సింహాలు ఉన్నాయి స్టార్టింగ్ లోనే. మీకు ఇది చూస్తే గుర్తొస్తుంది, శ్రీలంక ఫ్లాగ్ మీద ఉండే సింహం.
దీన్ని రావణ ఎల్ల రాజమహా విహార్ అని పిలుస్తారంట. ఒక కొండని చెక్కి లోపలైతే ఒక బుద్ధిజం సంబంధించిన చిన్న టెంపుల్ లాగా అయితే ఏర్పాటు చేశారు. భలే ఉంది, చాలా బాగుంది అబ్బా. లోపలికి వెళ్ళి కొంతసేపు కూర్చొని వచ్చాము. మీరు ఈ రావణ కేవ్కి వచ్చినప్పుడు దీన్ని కూడా మిస్ అవ్వకండి, చాలా బాగుంది. చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అంటే చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లా మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ శ్రీలంక నుండి.